హాయ్ హాయ్ అండి అండి అందరికి. అందరికీ. చాలా మా మంది మా చుట్టాలైతే నా చుట్టాలైతే మీద మీరు మామూలుగా కామెంట్ ఎడతలేరండి. చేస్తా ఉంటారు కదా నాకు, ఎందుకంటే అక్క నేను మీరు కుట్టే బ్లౌజ్‌కి బ్లౌజులు ఎంత రేట్ వీడియోలో మీరు తీసుకుంటారు అడిగిన ఏం దానికి కథ అని రేటుకి ఇంత ఇన్ని మీకోసం కుట్టినా అని వీడియోలు వీడియోలు చేస్తూ తీసి ఉంటాయి పెడుతూ కదా, ఉంటాను అవన్నీ కదా రోజు కౌంటింగ్ ఇన్ని కుట్టిన చేసుకొని మరి బ్లౌజులు నా కుట్టిన నెల అనేసి. అంటే సంపాదనకి నేను ఇంత అన్ని కుడితే నాకే వస్తుండొచ్చు. మనీ వస్తాయేమో, డబ్బులన్నీ ఏం కాకపోతే చేస్తున్నావు అసలు? కొంతమంది ఏ బ్యాంకులో నీరసంగా పెడుతున్నావు అని బద్ధకంగా అడుగుతారు. ఉండే 2 వాళ్ళకు యూట్యూబ్ ఛానళ్ళు మోటివేషన్‌గా ఉన్నాయి నీకు. ఉంటదని నేను ఈరోజు డబ్బులన్నీ ఇన్ని ఎక్కడి నుంచి బ్లౌజులు మస్తు కుట్టానని చూపిస్తా సంపాదిస్తున్నావు. ఉంటా నీకే కుట్టినవి దీనికి కుట్టినట్టు. వదిలిపెడతలేవు ఈ దానికి మధ్యన అయితే వదిలిపెడతలేవు ఎక్కువ అని పెట్టట్లేదు, మాట్లాడుతుర్రండి. ఎందుకంటే కుట్టిన అసలు ధర ఎంత వస్తున్నాయి పెట్టట్లేదు. ఎంత మా వస్తలేవు అనేది బంధువుల ఒక బాధలు యూట్యూబ్ ఛానల్స్ చేసే ఎందుకంటే వాళ్ళకే తెలిసి ఉంటుంది, బయట నేను వాళ్ళకైతే కుట్టే అస్సలు బ్లౌజులు తెలియదు. అన్ని కౌంట్ అయితే చేస్తారట, ఏంటంటే అంటే ఇప్పుడు మంత్లీ నన్ను ఇంత డబ్బులు అడుగుతారు సంపాదిస్తుందని. కరెక్టే, కానీ నన్ను డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరు ఇది నా అయిపోతుంది. వీడియోలకు నన్ను లైక్ అడిగిరు అయితే కూడా, ఇవ్వరండి. నీకేంది రోజు ఇంత సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే డైలీ కుడితే ఎన్ని డబ్బులు సబ్స్క్రైబ్ వస్తాయని చేసుకుంటే ఆమె ఎడ పైసలు నాకు ఆల్రెడీ పోతాయి, అడిగిర్రు లైక్ అనమాట. ఇస్తే ఎడ పైసలు పోతాయి ఇంతసేపు ఎన్ని కౌంట్లు చేస్తారు అని అంటారు, కొంతమంది అయితే ఉన్నారండి, అందరినీ కూడా అనను, కానీ అంతసేపు కూర్చుంటుంది కింద ముడి కాయ కాసేటట్టు ఫాలో అయితే ఉంటారు. లైక్ ఇవ్వడం మాత్రం ఎందుకంటే ఒక్కసారి బ్లౌజ్ మించి ఎక్కడ డెవలప్ అయిపోతుంది అనేది బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఛానల్లో ఏం వండుకున్నా కూడా నేను వీడియోలో పెట్టేదాన్ని. మా ఆయన అన్నాడు, నా దృష్టికి నా పరాయ ఇలాంటి వీడియోలు ఉన్నదో లేదో వర్క్ చేయని వాళ్ళు ఎవరైనా పడితే టైం పాస్ ఫోన్ ఎక్కువసేపు చూసి అప్పటి నుంచి నేను మా ఇంట్లో కొంచెం సేపు చేస్తేనే కళ్ళు నొప్పి, అసలు వీడియోలు పెట్టట్లేదు, చాలా బంద్ చేసినా కూడా వీడియోస్ ఇలాంటి ప్రాబ్లం అయితే బ్లాగ్స్ అంటే ఎట్లుంటే మనం చేసే పని చూపించడం, అలాంటి ప్రాబ్లమ్ నేను ఇప్పుడు వీడియో బ్లాగ్స్ కూడా చాలా తక్కువ అయిపోయింది. కాకపోతే టైలరింగ్ అనేది ఇంట్లో పని అంటే ఎక్కువ చేస్తున్నాను. ఫస్ట్ ఛానల్ ఇవన్నీ చేసినప్పుడు ఇంకా టైలరింగ్ ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడే కదా, సపోర్ట్ కూడా మీరు ఇచ్చే సపోర్ట్ అసలు అది మాత్రం లేదండి, చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఏ బ్యాంక్ అయితే నేను డబ్బులు సంపాదిస్తున్నాను మరి ఎంతసేపు నిలబడుతుంది ముడికాయ కాసేటట్టు కుర్చీ మీద కూర్చొని గంటలు గంటలు వచ్చే కస్టమర్ తోటి మాట్లాడాలి, అందుకే మా లైనింగ్ లేదంటే పోయి తెచ్చుకోవాలి. ఒక్కసారి మిషన్ నుంచి వెళ్ళేస్తే కుట్టాలని ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ అదే విధంగా ఇన్ని బ్లౌజ్ కొంతమంది బద్ధకంగా ఉండి బ్లౌజులు కుట్టలేకపోతారు. అలాంటి వాళ్ళకి మోటివేషన్ గా ఉంటుందని నేను కుట్టే బ్లౌజుల వీడియోలు అయితే పెడతా ఉంటాను. ఇట్లా ఉన్నారు అన్నట్టు మన చుట్టాలు, మన కాదు చాలా మంది చుట్టాలు, అంటే నేను ఒకరికి చుట్టమే మీకు ఎప్పుడైనా చుట్టమే అయినా కూడా కొంతమంది పాపం కష్టపడుతుంది, మనీ వస్తున్నాయి అంటారు. కొంతమంది ఛానల్ లింక్ మీ చుట్టాలు ఎట్లున్నారో కామెంట్ చేయరు.